వెరీ గుడ్ ఈవినింగ్. సో ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే సీరియస్ ఆస్పిరెంట్స్ 14th డే ఏం చదవాలి, 13th డే మనం ఏం చదివాము అనే దానిపై కొన్ని ప్రశ్నలు వేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? సో ఫస్ట్ టైం మన క్లాసెస్ కనుక ఫాలో అవుతున్నట్లయితే ఒకసారి యూట్యూబ్లో చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి. అదేవిధంగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ మన యొక్క యాప్లో జీకే అండ్ ఇండియన్ పాలిటీ 3 months వ్యాలిడిటీ 100 రూపీస్, 3 months వ్యాలిడిటీ 100 రూపీస్ ఈచ్ సబ్జెక్ట్. అండ్ కెమిస్ట్రీ 1 year వ్యాలిడిటీ, సైన్స్ 1 year వ్యాలిడిటీ, అరిథమెటిక్ 1 year వ్యాలిడిటీ రైల్వే బేస్ మీద, అండ్ రైల్వే కోర్స్ 500 రూపీస్. మీకు డెఫినెట్లీ మీరు పెట్టిన రూపాయికి 100% ప్రాపర్గా వినియోగించుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ సక్సెస్ అనేది మీరు సాధిస్తారు, ఓకేనా? సో తీసుకునే వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యాలిడిటీ అనేది అన్ని కోర్సెస్ తగ్గించక ముందుకే తీసుకోండి, ఓకే రైట్. సో మనం డే 13th ఏం చదవమని చెప్పాము కనుక అబ్జర్వ్ చేస్తే నెంబర్ సిస్టమ్ 33%, అంటే నెంబర్ సిస్టమ్ 12th డే, 13th డే, 14th డే అని మనం 3 days డివైడ్ చేసుకున్నాం. అందులో సెకండ్ డే మరికొంత చదవమని చెప్పాను. డైసెస్ కూడా 50% చదవండి అని చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి 12th డే అండ్ 13th డే కనుక చూసినట్లయితే కంప్లీట్లీ అయిపోయింది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి. అండ్ అదేవిధంగా కంట్రీస్, క్యాపిటల్స్, కరెన్సీస్ గురించి కూడా 50% చదవమని చెప్పాను. సో ఎంతవరకు చదివారనేది మనం ఒకసారి చూద్దాం. సో బాలగంగాధర్ తిలక్ గారు ఏ సంవత్సరంలో జన్మించారు? కేసరి అనే మరాఠీ పత్రిక ఎవరు స్థాపించారు? మొట్టమొదటిసారిగా గణపతి ఉత్సవాలను, శివాజీ ఉత్సవాలను ఎవరు నిర్వహించారు? పోలీసుల లాఠీ దెబ్బల కారణంగా 1928లో మరణించిన వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ గారి గురువు ఎవరు? 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎవరు స్థాపించడం జరిగింది? మూక్ నాయక్ అనే పత్రికకు సంపాదకత్వం వహించింది ఎవరు? గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ దేనికి సంబంధించినది? భగత్ సింగ్ గారు ఏ రోజున మరణించారు? విరిగిన రెక్కలు రచించింది ఎవరు? ద బ్రోకెన్ వింగ్స్. జింబాబ్వే రాజధాని మరియు కరెన్సీ ఏది? ఉగాండా రాజధాని మరియు కరెన్సీ ఏది? ఇరాన్ రాజధాని మరియు కరెన్సీ ఏది? ఈ ప్రశ్నలకి మీకు ఒక్క ఆన్సర్ తెలిస్తే ఒక్క ఆన్సరే చెప్పండి, ఓకేనా? బట్ చెప్పడానికి ప్రయత్నం చేయండి, మీకోసమే వీడియో, ఓకే? అది మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరి 14th డే ఏం చదవాలి కనుక చూసినట్లయితే నెంబర్ సిస్టమ్ ఈ రోజుతోటి కంప్లీట్ చేసేయండి. నెంబర్ సిస్టమ్ ఈ రోజుతోటి పూర్తి చేసేయండి. అండ్ డైసెస్ కూడా ఈ రోజుతోటి పూర్తి చేసేయండి. ఒకరోజు క్లోజింగ్ డైస్ అండ్ ఒకరోజు ఓపెన్ డైస్, 2 డైసెస్ గురించి నేర్చుకుంటే సరిపోతుంది. వెరీ ఈజీ. మనం ఒకసారి క్లాసెస్ చూడండి. ప్రెసిడెంట్ పాలిటీలో రాష్ట్రపతి గురించి చదవండి. అండ్ కంట్రీస్, క్యాపిటల్స్, కరెన్సీస్ కూడా ఈ రోజుతోటి పూర్తి చేసేయండి. అండ్ ఇంపార్టెంట్ కెమికల్ నేమ్స్ కూడా చదవండి, లైక్ బేకింగ్ సోడా అంటే ఏంటి, వైట్ విట్రియోల్ అంటే ఏంటి, మీథేన్ ఏంటి, ఇట్లాంటివి కొన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓకే? సో తప్పకుండా ఫాలో అవ్వండి, డెఫినెట్లీ మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ప్రాపర్గా చదవండి, సక్సెస్ అవుతారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ వెంట ఉంటుంది, ఓకే? ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.